ఎట్లన్నా గుడ్డోడు పిల్లమ్మ గడ్డికి ఎడిసే గడ్డి పిల్లమ్మ గుడ్డోడి పిల్లమ్మ గడ్డికి వెళ్తే గుడ్డోడి పిల్లమ్మ తీసుకొస్తే చట్టోడి పిల్లమ్మ గుడిపోను హీరో 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 సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ బయట ఏడ పడతాడు రోడ్ల మీద పిల్లలను గెలుకుతాడు. ఫస్ట్ నిన్ను కొట్టాలి అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వీడియోలు చేస్తున్నాం కదా, చాలా బాగుంది. చూసిన వాళ్ళందరూ మురుకులు తినరి. అడుగుతురా వీడియో ఇట్లా వీడియోలు చేస్తున్నా. హీరోలు మంచిగా అడుగుతుర్రు, హీరో అవుతుంది అంటుండ్రు. ఆ రోజు కూడా ఏం చేస్తా సేమ్ ఇట్లా మమ్మీతో చేతులతో వండిపించి అందరికి డొనేషన్ చేద్దాం. అందరికి ప్రామిస్ అయితే పక్క. మనుషులు ఎక్కువ కూడా ఉండద్దు, నీయసంటూ ఉండద్దు. మెయిన్ ఇడ నువ్వు వెళ్ళిపో ఫస్ట్. ఓపెన్ చేయి అయితే నువ్వు దెంగి మమ్మీ నీకు ఈడ అసలు దీని గురించి నువ్వు చెప్పు. నాకు కావాల్సిన అన్ని కోనిస్తాడు. అది ఇంకా ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నా. కథలు సుఖం కమ్మని సంసారం కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. మీకు పిచ్చి అయిపోయి ఇప్పటి నుంచి మాట్లాడు. మాయాదారి మైసమ్మ మైసమ్మ మైసారం పోదామే గవర పెట్టి నీవే 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 నేనంట. చలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగన్న మజాకా. ఓయ్ అమ్మ ఎలా అయితే ఓం టూర్ ఏమేం చేస్తావు మళ్ళీ చూసాలి. మా మమ్మీ టూర్ కూడా వేసి అలా అంటే చూడని అలా నాకు వస్తలేదు. చూపే తెలుసుకోలేంటి ఏమన్నా చూపించినాం అనుకో మళ్ళీ భయపడతారు. అట్లానే మా హోమ్ టూర్. ఇంకొకటి మా మమ్మీకి మా ఫ్యామిలీ మొత్తం చూపిస్తున్నాం మీ అందరికి. నాకు మీ డాడీ ఓకే నేను చెప్తా. సో మేము శ్రీశైలం పోయినాం అనమాట. ఆడ డ్యామ్ దగ్గర అవర్ సబ్స్క్రైబర్స్ గుడ్ పర్సన్స్ కమ్ వి ఆర్ గోయింగ్. ఏం చేస్తున్నావు ఎప్పుడు ఫస్ట్ ఇదైతే మా గల్లీ. ఇగో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మా మమ్మీ ఉంది, ఏమైనా పని చేస్తుంది. పని చేపిస్తప్పుడు ఏమైనా ఇరిటేట్ చేసాం అనుకో ఫుల్ కోపం వస్తుంది. గెలిపిడి వీడియోలో కోసం ఇప్పుడు ప్రమోషన్ తీసుకునే ఇవి కుచ్చుకోపోతున్నాయి. అవి ఎట్లన్నా గుడ్డోడి పిల్లమ్మ గడ్డికి ఎడిసే గడ్డి పిల్లమ్మ గుడ్డోడి పిల్లమ్మ గడ్డికి వెళ్తే గుడ్డోడి పిల్లమ్మ తీసుకొస్తే చట్టోడి పిల్లమ్మ గుడిపోను పెట్టుకో. నీకు మనమైతే పోదాం, దా లోపలికైతే పోదాం. డాడీ చూసినప్పుడు నాకు అదే గుర్తుకోసం మర్చిపోలేకపోతున్నా. చూసుకోవచ్చు హీరో 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 చూసుకోవచ్చు డాడీ. చూసుకోవచ్చు. దిస్ ఈజ్ అవర్ హోమ్. మా చిన్నపాటి ఏమంటారు దేవాలయం లాంటిది మాకు. లోపలికి రండి. ఏం చేస్తున్నావు అమ్మా? మురుగులు. ఆహా మురుగులు కరకర నమ్ములు విత్తావు చూసి మళ్ళా. ఇక అదే పని ఈయనకి. మన శ్రీశైలం అయినప్పుడు ఎట్లా తగ్గించినావు గుర్తుందా? కార్లో కూస్తే చాలు ఒకటి పిచ్చి డోర్లు అన్ని అద్దాలన్నీ మీదకి లేపుతుండు. అసలు మేము చచ్చిపోతున్నాం. అల్లారం మళ్ళీ అదొకటి పొద్దున్న 4 గంటలకు కాగానే విత్తుడు. ఏం చేస్తున్నావు? మమ్మీ అయితే వేస్తుంది పిండి రూపుతుంది. చూసుకోవచ్చు. ఏమేమి వేసినావు? కారం, నూనె, సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్. ఇంకా ఉప్పు నీళ్ళు,
ఆ. పొట్టకాయలు తింటావా అయితే నువ్వు? తినొచ్చులే, మంచిది, ఏం కాదు. అమ్మా నేనేమో జగన్ అనుకున్నా, అంతకు మించింది. అమ్మ తల్లి నీకో దండం. అమ్మా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంది మమ్మీ. మమ్మీ మస్తు డాన్స్ బ్లడ్ లైన్ ఎక్కడ పోతుంది కానీ. అయితే మమ్మీ ఇప్పుడు జగన్ బయట ఏమేమో చేస్తుండు, ఏం చేస్తుండో చెప్తా, నువ్వు కొడతావు మళ్ళా. అది కాదు, అంబులెన్స్ కి ఫోన్ చేసి పెట్టు ముందు. ఓకే చేసి పెట్టు. అయితే గిట్లా నా జగన్ నువ్వు పెరిగే పద్ధతేనా ఇది? పట్టుకో అమ్మా, పట్టుకో. కొట్టాలి ఇప్పుడు, నువ్వు కొడతా అంటేనే చెప్తా, లేకపోతే చెప్పు. కొడతా. బయట ఏడ పడతారు రోడ్ల మీద పిల్లలని గెలుకుతారు. అవునా? ఫస్ట్ నిన్ను కొట్టాలి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఎమ్మటి వస్తుంది కదా, అందుకని నిన్ను వేసినట్లనే. ఇట్లా అంటారు ఎందుకు నాకు అర్థం కాదు. నేను ఎట్లా చదువుతాను సార్ దివ్య? ఏమన్నా అంటే విత్తనమా అని అడుగుతాడు. మా సింకు వాటర్ డ్యాము. చలో మమ్మీ, ఎట్లా అనిపిస్తుంది నీకు ఇట్లా యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నాం కదా? చాలా బాగుంది, చూసిన వాళ్ళందరూ మురుకులు తినరి. కాదు కాదు, చుట్టాలు అందరూ ఫోన్ చేసి అడుగుతారు ఇట్లా వీడియోలు చేస్తున్నా. హీరోలు మంచిగా అడుగుతుర్రు, హీరో అవుతుంది అంటుండ్రు. మమ్మీకి అయితే ఫుల్ సంతోషం వచ్చిందంట. మొన్న ఫోన్ చేసి అడగగానే నాకు వచ్చి చెప్పింది. నాకు కూడా ఫుల్ ఆనందం అనిపించింది అందరు చూస్తారు అనగానే. అట్లనే హ్యాపీగా మంచిగా ఉండాలి. కొడుకు ప్రయోజకుడు అవుతాను, మంచిగా కావాలి, ఒక పై లెవెల్ రావాలి. అవుతాడు. రోజుకొకటి ఐటెం పెట్టి చూపిస్తాను మీకు. రోజుకి ఒకటి చూపిస్తాను మీకు కూడా. అమ్మ కూడా ఛానల్ స్టార్ట్ చేస్తుంది మెల్లగా. పిత్తులు పోయినాయి బిడ్డ నావి. పిత్తి పోయినాయా? మమ్మీ కూడా మస్తు యాక్టింగ్ చేస్తుంది. ముందు వీడియోలో మమ్మీ కూడా వస్తుంది ఇప్పుడు నుంచి. నేను నెక్స్ట్ నేనే మళ్ళీ యాక్టింగ్ చూపియా వాళ్ళకి. నీ యాక్టింగ్ డాన్స్ ఆడతా, అన్ని చేస్తా. నీ యాక్టింగ్ చూపియా వాళ్ళందరికీ అంటున్నా. అందరికి చూపిస్తా. చెమట కారుతుందిరా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నేను ఉండలేదు. బయటకన్నా ఓంబా లోపల అయితే ఇరకట ముందు మొత్తం చిన్నోళ్ళం కదా, చిన్న కిచెన్. ఇంకొక బయట సిగో మొన్నటిదాకా గ్యాస్ అయిపోయింది అన్నారు. మంచిగా ఈడ వైపు ఇంకా మస్తు అనిపిస్తాయి బయట. చెట్లు గిట్లు నువ్వు మొత్తం చెట్లే చూడు. ఈడపోయి నీకు అవే కావాలి. అమ్మ చూసావా, ఈడ కూడా చెట్లు అంటుండవు. ఇక మా ఇంట్లో 5 మనిషి కట్టెలేవి నీళ్ళకి 3,500 ఇస్తున్నాయి మాకి. ఎంత జీతం? 15,000 ఓరిస్తురు సేటు గద్దా. అమ్మాయి ఇడ పని అయితే నేర్చుకుంటుంది. ఇవైతే మా ఇంట్లో కిచెన్ కి సంబంధించి పోయి ఇట్లా పెట్టాలి. దగ్గర చూపిస్తాగో ఇట్లా వస్తాం. ఇట్లా అయితే మనమైతే ఫస్ట్ మంట అయితే పెట్టుకుంటున్నాం. ఏంది ఇంకా తీయాలనా? చాలా అసలు నీకు ఎప్పుడైనా పెట్టినావు పోయినా? మా అమ్మ ఇస్తే కొడుతుంది, నాకైతే సంబంధం అయితే పెట్టినావుగా. మా అస్సా నేను రోజు పొద్దున్నేసి వాటర్ పెట్టుకుంటాము. నేనే పెడతా. నువ్వే పెడతావా? ఇంకోరు పెడతారు, నువ్వే చలో పెట్టుకో. ఓయా అమ్మ, మమ్మీకి రామని మమ్మీ అయితే మస్తు పెడుతుంది. సో గాయ్స్, ఈ వీడియో అయితే చూడరి, కింద కామెంట్ కూడా వేయరి ఎట్లా అనిపిస్తుందో. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలే గాయస్. మస్తు మంది అయితే చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. వీడియో ఎండ్ వరకు చూడరు. ఫస్ట్ మురుకులు నువ్వు చేస్తున్నావా? నువ్వు చేసి రోజు ఏంది బాత్రూంలోకి పోవాలి. నువ్వు 10 ఇప్పుడు ఒక వీడియో ఏంటిదంటే 10K అయిన అనుకో యూట్యూబ్లో ఫుడ్ డొనేషన్ అయితే చేస్తున్నామమ్మ. సీరియస్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఫస్ట్ 10K మీరు చూస్తున్నారు ఈజీగా 10,000 మంది. అట్లీస్ట్ అందులో ఆ రోజు కూడా ఏం చేస్తా సేమ్ ఇట్లనే మమ్మీతో చేతులతో వండిపించి అందరికి డొనేషన్ చేద్దాం. అందరికి ప్రామిస్ అయితే పక్క. ఇగో ఆన్ కెమెరాలో ప్రామిస్ చేస్తుండో మమ్మీతో వండిపిస్తాడంట. మేము ఎంత ఇబ్బంది పడ్డా సరే కానీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ వల్ల
ఒక కడుపు నిండుతుంది అని అంటే మీరు సపోర్ట్ చేస్తారని మాకు తెలుసు. సో ఫటాఫట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ కడగవా 10K అయితే వండి పెడతామని అందరికి. అమ్మ అన్నం వండి పెడతావా 10K సబ్స్క్రైబర్స్ ఓకే అయితే? డన్. మటన్ చికెన్ కాదు ఎంతమందికి? subscribe చేసుకుంటేనే అను. సర్ప్రైజ్ చేసుకుంటేనే జరిగే. ఎంతమందికి పెడతావు? సర్ప్రైజ్ చేస్తేనే అందరికి వచ్చిన వాళ్ళందరికీ అన్నం. ఎంతమందికి పెడతావు? అంతమంది వస్తారు. ఎంతమంది వస్తే అంతమంది. కట్టెలే ఉన్నాయి, గిన్నెలే ఓ ఉన్నాయి. పొయ్యి కట్టడ పొయ్యి మా ముందే కమ్మ ఉంటుంది మా అమ్మ. పెద్ద గుండెనే చూసుకోవచ్చు. ఇంకో పొయ్యి స్టార్ట్ అయింది. అది తక్కువ సింక్ ఇట్లా తిప్పేది ఉండదు, మా తిప్పేది ఉండదు ఆ స్టఫ్. చూసుకోవచ్చు ఇక. కడాయి పెట్టినా యూట్యూబ్ ప్రభావం పడ్డది అమ్మ పైన కూడా ఇంకా గట్టిగానే. కడియ పెట్టిందట కడియ. గిరిగిరా నువ్వు తెలుసా మమ్మీకి రెచ్చ కొట్టేసింది ఏదో ఒకటి. జగన్ గురించి చెప్పేసి అమ్మ ఇట్లా థామ్స్ ఉండవు అమ్మాయిలతో మాట్లాడుతుండో నాతో మాట్లాడుతున్నాం. వద్దు మా గడిదంటే వేరే నీకు పడాలి, నేను చూడాలి. అమ్మో నా మీద పెద్ద ప్లాన్ వేస్తారు గాయజీలో. పప్పు గుద్దుతోటి పడితే 2 పొరుతులు వస్తాయి అక్కడికి. ఫ్రెండ్స్ ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్. మేక గొద్దలు మాట్లాడదు పాపం వెళ్తుంది. చెప్పు ఎంత పోస్తున్నావు? కిలో నూనె పోస్తున్నా 2 కిలోల మురుకులకు. ఇంకా మిలుగుతుంది. ఇంకా రేపటికి ఆయిల్ రేపటి మిగులుతుంది, రేపు పోసుకోను. నువ్వు ఇప్పుడు డాన్స్ వీడియో చేయాలి ఒకటి, చేసావా? నూనె పోసేటప్పుడు మాట్లాడొద్దు గ్యాస్. దెబ్బకే నూనె అయిపోతుంది, జల్దీ నూనె అయిపోతుంది. మనుషులు ఎక్కువ కూడా ఉండద్దు, నీరసం ఉండద్దు. వేణిడా నువ్వు వెళ్ళిపో ఫస్ట్. ఓ పని చేయి అయితే, నువ్వు తెంగి మమ్మీకి నేనంటే ఎంత ఇష్టం అడుగు. మమ్మీ నీకు అసలు దీని గురించి నువ్వు చెప్పు. అది కాదు, జగన్ గురించి 2 మాటలలో చెప్పు. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మమ్మీని బయట తీసుకోవద్దని తీసుకున్నా. చెప్పు జగన్ గురించి ఒక 2 లైన్లు ఇది పట్టుకో చెప్పు. 2 లైన్లు చెప్పు. ఇట్టనా ఇట్లా అట్లనే పట్టుకో. నా కొడుకు చాలా మంచోడు. స్క్రిప్ట్ చెప్పినావా ఏంది? నా కొడుకు చాలా మంచోడు. ఇంకా నన్ను అక్కడిక్కడ బయటికి తీసుకుపోతాడు. నాకు కావాల్సిన అన్ని కోనిస్తాడు. అది ఇంకా ఇంకా మంచిగా కావాలని కోరుకుంటున్నా. అందరూ సర్ప్రైజ్, లైకులు, షేర్లు, టపకాయలు, గుండకాయలు. ఇంట్లో కూడా ఇట్లే ఉంటాడు కదా, ఆఫ్ కెమెరా కూడా ఇంత మనిషి. అసలు టైం పాస్ ఇల్లు మనం ఉంటేనే అంగం ఉంటది. గెలుపుతాం ఆట అందరు గెలుపుతా. గెలకరా అని టార్చర్ అనిపిస్తుంది రోజు. బిట్టు నేను తీసుకురా కట్టేసినా కదా, నాకు భయం అవుతుంది. బిట్టు వద్దు. కలిసుంటే కదలు సుఖం కమ్మని సంసారం. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. కాదు ఏమన్నావు ఇప్పుడు? అయ్యవాయిగా ఏమన్నారా? నూనె కాగిందాక ఒక స్టెప్ వేద్దాం. చూసుకోవచ్చు మమ్మీ స్టెప్ కూడా ఎట్లా జోమ్ దామేస్తుంది. జారిగా చెమట కారాలి కాడికి పారదెంతా కాడికి. అలానే ఉంది. ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇక మీకు పిచ్ అయిపోరు ఇప్పటి నుంచి. నాలుగు మాట్లాడు. బ్లడ్ అటు నుంచి ఇటు వచ్చింది. అది పైపు బెండ్ అయింది. మావాడు కూడా వనికి రా అంటది. నువ్వేంద్రా వీడియోలో గీతతో కామెడీ చేస్తావు, నన్ను పెట్టుకో అంటది. ఎప్పుడు నీకన్నా ఎక్కువ చేసి చూపిస్తా అంటది. పాట పెట్టి పాటకి డాన్స్ చేస్తా. నేనే ఎక్కేది, తర్వాతనే ఈడు. ఓ 10 మంది గణేష్ పండుగ కూడా 10-20 మంది ఇట్లా అయిపోతుంది. డాన్స్ చేస్తాం అన్నమాట ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ తెప్పిస్తుంది అందరికి. పాట ఏమవుతుంది మనమే వాడదాం. ఇడిగా ఇడికి రామా మాయాదారి మైసమ్మ మైసమ్మ మైసారం పోదామే గవర పెట్టి నీవే 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 నేనంట
ఇంకొకటి ఇక్కడ అందరు ఇక్కడ ఇట్లా 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 చేయడు ఇట్లా చేయడు. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఉరుకులైనా వీరవయ్యా మా ఇంట్లో మంచిగుంటాయి. శాంతాబాయి జకనమ్మ కనం జకనమ్మ కనం జకనమ్మ కనం శాంతాబాయి. సో మీరు ఇంకెక్కువ ఎంటర్టైన్ అవుతారు, రీడికి ఆగిపోరు ఫస్ట్ ఇప్పటి నుంచి. సో నెక్స్ట్ వీడియోలో నవ్వి ఊపిరితిత్తులు పోతే మాకు సంబంధం లేదు. అది కాదు, మమ్మీని ఒకరోజు బండి మీద తీసుకో. సూపర్ బైక్స్ మీద. సో గైస్ నెక్స్ట్ వీడియో మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేసి బరాబర్ సబ్స్క్రైబర్లు వచ్చారనుకో, నెక్స్ట్ మన సూపర్ బైక్ పైన మమ్మీని తీసుకొని పోతాము. మన బండికి కూడా కొన్ని స్టంట్లు అయినాయి అనమాట, తర్వాత చెప్తాము అవన్నీ. చలో గాయ్స్, ఈ వీడియో అయితే ఎట్లా అనిపించింది చూపరు. నచ్చితే మాత్రమే షేర్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కొడుకు సబ్స్క్రైబ్ చేయండి. నా కొడుకు జగన్ ఇంకా 5 లెవెల్ రావాలి. మీ అందరికి వంటలు చేసి చికెన్ మటన్ చేసి ముక్క చుక్క 2 సో గైస్ మీకు నచ్చితేనే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మిడిల్ క్లాస్ లా ఒక మనిషి ఎదుగుతుందంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో. మమ్మీ మస్తు హ్యాపీనెస్ వచ్చేసింది. ఇంకా మమ్మీకి కూడా ఓకే, మీరు కూడా ఇంకా సపోర్ట్ ఇస్తే మమ్మీకి కూడా ఫుల్ హ్యాపీనెస్ అయితే ఇచ్చేది. నేనే కాదు, నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. మమ్మీని స్క్రీన్ లో తీసుకొని వస్తున్నా. నా ఫన్ చిన్న 10% కాదు మమ్మీ కింద అంతే. మళ్ళీ బ్లడ్ సర్కేర్ ఇటు సర్కేర్ ఏం మాట్లాడినా ఏదో ఒకటి అంటూనే ఉంది, నవ్విస్తూనే ఉంది. చలో రైట్ మళ్ళా.